అరే కానీ ఈ ప్లేట్ అయితే నేను తెచ్చుకున్నాను కదా. కానీ ఇప్పుడు ఇది నాది కదా. నిజానికి ఎదుటి వాళ్ళ వస్తువుని లాగేసుకోవడం అనేది నీ దగ్గర నేర్చుకున్నాను నేను. దెప్పి పడవడానికి ఒక్క అవకాశం కూడా సైడ్ సైడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే ఓకే ఏమన్నావు? దెప్పి పడవడానికి ఒక్క అవకాశం కూడా వదలరు. యాక్చువల్లీ ప్రతి విషయంలోనూ అవకాశాన్ని పూర్తిగా తీసుకోవడం నేను నీ దగ్గర నుంచే నేర్చుకున్నా. ఎక్స్క్యూజ్ మీ. ఇదిగో బాబు ఇలారా, ఆవిడ అడిగారు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పెట్టేదాన్ని పెట్టే అక్కడ. సారీ సారీ సారీ. ఎనీవేస్ నేనేం చెప్తున్నానంటే అది నేను నీ చేతిలో నుంచి ప్లేట్ లాక్కున్నాను, అందుకని నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే నువ్వు ఇలా చూస్తూనే ఉన్నావు కదా, నాకు దిష్టి తగులుతుందేమో అనిపిస్తుంది. నువ్వు ఆ ప్లేట్ అక్కడ పెట్టి కూల్ డ్రింక్ ఎలా ఒలిగిపోయింది కాబట్టి ఇదిగో ఇది తిను. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీ వల్ల పొరపాటు జరిగింది కదా, దాన్ని మీరు సర్దిద్దుకోలేరు. మీ కడుపు ఖచ్చితంగా నొప్పి పెడుతుంది. అరే థ్యాంక్ యూ అన్నా చెప్పు. నాకు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా తింటే నిజంగా కడుపు నొప్పి వస్తుంది. అందరికంటే ముందు నేను ఇతని కోసం ప్లాన్ చేస్తే బాగుండేది. తన భార్యని కాపాడడానికి ప్రతి ప్లాన్ని నాశనం చేసేస్తూనే ఉన్నాడు. కానీ ఏం చేయాలి? ఒకటే ఫీజు తీసుకున్నాను, డబుల్ పని చేశానంటే అప్పుడు నా మార్కెట్ వాల్యూ పడిపోతుంది. మార్కెట్ వాల్యూ పడిపోయిందంటే గందరగోళం అయిపోతుంది. వీళ్లలో నాకెవరి మీద అనుమానం రావడం లేదు. అందరూ నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు మాటిమాటికి ఫోన్ చేస్తున్నావు నాకు? ఒకవేళ హల్వా తయారైందంటే దాన్ని చల్లచ్చుకుని తినొచ్చు కదా, లేకపోతే నోరు కాలిపోతుంది. అర్థం కాలేదా? ఓపిక పట్టు కాస్త. నువ్వా? ఇదేంటి నువ్వు ఇలాంటి వేషం వేసావు? బానే ఉంది కదా. మతికొని పోయిందో ఏంటి? ఎందుకు పేషెన్స్ గురించి మాట్లాడుతున్నావు? నువ్వెంతవరకు వచ్చిన పని మొదలు పెట్టనే లేదు. అసలు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? పని ఎప్పుడు పూర్తి చేస్తావు? నన్ను ఏమీ అడగొద్దు. నా మనసు పరిస్థితి కొంచెం కూడా బాలేదు. ప్రతిదీ నీకు చెప్పడం కుదరదు, నువ్వే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏం వాగుతున్నావు నువ్వు? నేనేం వాగడం లేదు. నా మనసులో ఇప్పుడు ఏం నడుస్తుంది, నేనేం ఆలోచిస్తున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, దాని గురించి అందరికీ డప్పు కొట్టి మరీ చెప్పాలా? డప్పు కొట్టి చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ నాకైనా చెప్పొచ్చు కదా, ప్రశాంతంగా ఉంటుంది నాకు. కనీసం ఏదో ఒకటి చేస్తున్నావని. ఊరికే అటు ఇటు పని చేయకుండా తిరగడం కాదు. ప్రశాంతత కాదు నా ప్రియా, నీకు సంతోషాన్ని ఇస్తాను నేను. డబ్బు తీసుకున్నా పూర్తి చేసి వెళ్తా, నువ్వేం టెన్షన్ పడొద్దు. ఒక ప్లాన్ని ఇందాకే అమలు చేశాను నేను, కానీ అమలు కావడానికి ముందే ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఏదైతే బాణాన్ని వేయబోతున్నానో అది తిన్నగా వెళ్ళి గురికి టప్ అని తగులుతుంది. నెంబర్ 1 యూజ్లెస్ మనిషి నువ్వు. అదెలా? ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా నేను నచ్చేస్తాను ఇచ్చేస్తాను, కానీ ఏ పని కోసం నువ్వు డబ్బులు తీసుకున్నావు ఆ పని నువ్వు పూర్తి చేయలేదు. అక్కడ ప్రజ్ఞ ప్రశాంతంగా తిరుగుతుంది, కానీ నువ్వు ఇక్కడ కూర్చొని నీకేమనిపిస్తుంది? తనే నీ దగ్గరకు వచ్చి రాజంపు నువ్వే నా హీరో, నువ్వే నా విలన్ నన్ను అడుగుతుంది అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేస్తున్నావు? ఎంతవరకు పని మొదలు పెట్టనే లేదు, ఇంకెప్పుడు పూర్తి చేస్తావు? ఇంత ఫాస్ట్గా మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడుతున్నంత స్పీడ్గా మైండ్కి పదును పెట్టు. కింద చూసావు కదా నువ్వు ప్రజ్ఞని? చూశాను, చాలా సంతోషంగా ఉంది, అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది. ఓకే ఓకే, అక్కడ చూసావు కదా, ఇప్పుడు ఎక్కడ చూడు. ఏం చూడాలి నేను? ఇక్కడ చూడు, అక్కడ చూడు. ఎగ్జిబిషన్ ఏమైనా జరుగుతుందా? ఎగ్జిబిషన్ కాదు మై డియర్, తమాషా. తమాషా జరగబోతుంది. నేను తొందరగా ప్రజ్ఞని లైట్స్ కిందకి రావాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ ఈ లైట్స్ కిందకు వస్తుందో, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఈ తాడు ఆ లైట్స్కి కనెక్ట్ చేసింది చూడు, తాడుకి నిప్పు అంటుకుంటుంది, కాలిపోతుంది ఆ ప్రజ్ఞ. ఎలా ఉంది నా ప్లాన్? ప్లాన్ బానే ఉంది, కానీ ముందు చేసి చూపించు. నువ్వు చాలా తొందరగా అలుగుతావు తెలుసా. పద. చూసావా, నువ్వు నీ నోటికి కాస్త రెస్ట్ ఇచ్చావంటే మైండ్ ఎంత స్పీడ్గా పనిచేస్తుంది. చెత్తవగుడు మానేసి నువ్వు చేయాల్సిన పని గురించి ఆలోచించు, అలాగే ప్రజ్ఞ మీద దృష్టి పెట్టు.
థ్యాంక్ గాడ్, ఫైనలీ ఫంక్షన్ మొత్తం పూర్తయింది. అక్కేమో సేఫ్గా ఉంది, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. కానీ ఎందుకేమీ జరగలేదు? ఇలా చూడు, వేరే ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలి మనం. దానికి తగ్గట్టుగా నేను అన్ని ఏర్పాట్లు చేశాను కూడా. నువ్వు కేవలం ఒకటే దృష్టిలో పెట్టుకో. ఈరోజు ఏదేమైనా ప్రజ్ఞ మాత్రం బతకడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నారు. ఇంతమంది జనాన్ని చూసి ప్లాన్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడేమో. కానీ వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ వెళ్ళిపోయారంటే నేను అక్కకి అమ్మమ్మకి మొత్తం చెప్పేస్తాను. వాళ్ళిద్దరు కూడా అలర్ట్గా ఉంటారు. ఏమైంది? బుల్బుల్ చూడు విజయ్, లెటర్ నాకు ఇవ్వు. ఆర్ యు షూర్? ఇది నీ వల్ల కాదు. ఇక్కడ ఎవరూ లేరు కదా, మరి ఆ నీడ ఎవరిదై ఉంటుంది? నేనున్నానే, అనవసరంగా నేను కంగారు పడుతున్నాను కదా, అందుకే నాకు అలా అనిపిస్తుందేమో. చాలా తొందరగా ఉంది నీకు. బుల్బుల్! సో మీకు నా అబద్ధం వల్ల కూడా అంత బాధ కలిగి ఉండకపోవచ్చు. ఆ నిజం వింటే మీరు తట్టుకోగలరు అనిపించడం లేదు. కానీ మీరు ఇప్పుడు ఈ నిజాన్ని తప్పకుండా నమ్మి తీరాలి. నాకు అసలు నీ మీదే నమ్మకం లేదన్నప్పుడు నేను నీ మాటలు మాత్రం ఎలా నమ్ముతాను అనుకున్నావు? అలాగే ఏంటి నమ్మకం ఇప్పుడు? నువ్వు ఏదైతే చెప్పబోతున్నావో అదంతా అబద్ధం కాదు, నిజం.